హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొక జిల్లా నుంచి స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైందండి. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ప్రభుత్వ రంగ సహకార బ్యాంకు నుంచి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్సుల్ని, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి, ఎస్బీఐ క్లర్క్, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్సుల్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయండి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్, టెస్ట్ సిరీస్, పీడిఎఫ్ ఫైల్స్ అన్నీ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని తర్వాత బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొక జిల్లా నుంచి డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి శ్రీకాకుళం జిల్లా నుంచి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగిందనమాట. ఇప్పటికే కృష్ణా జిల్లాకు సంబంధించి, గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి వీడియోస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఇక ఈ వీడియో ద్వారా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు అయితే తెలుసుకున్నాం. మిగతా జిల్లాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ వీడియోస్ కూడా నెక్స్ట్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. ఇక్కడ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చండి. పాత జిల్లాల ప్రకారం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. వీటినే క్లర్క్ పోస్టులు అనేసి కూడా పిలుస్తారనమాట. జనవరి 8వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు ఈ ఉద్యోగాలకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి కూడా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎగ్జామినేషన్ అనేది ఫిబ్రవరి నెలలో నిర్వహించడం జరుగుతుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఓసీ అభ్యర్థులు, బీసీ అభ్యర్థులు అయితే 700 రూపాయలు, ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు అయితే 500 రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకుంటే ఫ్రెండ్స్, మొత్తం 35 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. వీటిలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 26 పోస్టులను భర్తీ చేస్తున్నారనమాట. ఈ 9 పోస్టులు డిపార్ట్మెంట్ అభ్యర్థులకి కేటాయించినటువంటి పోస్టులు. ఈ 26 పోస్టులకి అందరూ కూడా ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఓపెన్లో ఉన్నటువంటి పోస్టుల వివరాలు ఇక్కడ కేటగిరీల వారిగా డీటెయిల్స్ అన్ని ఇచ్చారు. ఇక్కడ ఓసీ అభ్యర్థులకి ఎన్ని పోస్టులు ఉన్నాయని డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఓసీ అభ్యర్థులకి 12 పోస్టులు ఉంటే అందులో మేల్ క్యాండిడేట్స్కి 8 పోస్టులు, ఫిమేల్ క్యాండిడేట్స్కి 4 పోస్టులను రిజర్వ్ చేశారు. బీసీఏకి 2 పోస్టులు ఉంటే మేల్ క్యాండిడేట్స్కి 1 పోస్టు, ఫిమేల్ క్యాండిడేట్స్కి 1 పోస్టును రిజర్వ్ చేశారు. ఈ విధంగా అన్ని కేటగిరీల వాళ్ళకి సంబంధించినటువంటి వేకెన్సీస్ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా ఇక్కడైతే చూపించడం జరుగుతుంది. ఒకసారి మీరు నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని ఆ వివరాలన్నీ తెలుసుకోవచ్చు. ఈ ఉద్యోగాలు పొందేటటువంటి అభ్యర్థులకి శాలరీ చూసుకున్నట్లయితే స్టార్టింగ్ శాలరీ 33,637 రూపాయల వరకు స్టార్టింగ్ శాలరీ అయితే రానుందనమాట. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఏజ్ ఎంత ఉండాలంటే 20 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాల పాటు వయో పరిమితిలో సడలింపు అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాం. ఈ పోస్టులకి డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండాలి, కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, ప్రొఫిషియన్సీ అని లోకల్ లాంగ్వేజ్ తెలుగు అనేసి ఇచ్చారంటే తెలుగు భాష అనేది ఖచ్చితంగా వచ్చి ఉండాలన్నమాట. తెలుగు అనేది అనర్గళంగా మాట్లాడగలగాలి. తెలుగు రాయడం, చదవడం వచ్చి ఉండాల్సిందైతే ఉంటుంది. తెలుగు భాష వచ్చినటువంటి అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోండి. సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే ఆన్లైన్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులను అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ వచ్చేసి మొత్తం 100 మార్కులకి అయితే నిర్వహిస్తారండి. అందులో సిలబస్ వివరాలు ఇక్కడ పట్టికలో ఇచ్చారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలు అయితే వస్తాయి. ఆన్లైన్ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి శ్రీకాకుళం మరియు విశాఖపట్నం జిల్లాల్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయన్నమాట.